ఇన్ఛార్జిగా కూడా ఇచ్చారు. అక్కడ ఏం చేయబోతున్నారు? నూతనంగా ఎన్నికై ఇప్పుడే ప్రమాణ స్వీకారం చేసిన బేమర గ్రామ సర్పంచ్ బాబు గారికి మరియు ఉప సర్పంచ్ రాజగొండ గారికి శుభాకాంక్షలు, నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా అతనిపై నమ్మకం ఉంచి భారీ మెజారిటీతో గెలిపించిన బేమర కాంగ్రెస్ కార్యకర్తలకు, బేమర ప్రజలకు అందరికీ నేను అందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇంకో విషయం ఏంటంటే, బాబు ఇప్పుడు నీ మీద బాధ్యతలు పెరిగినాయి. నువ్వు ఇప్పుడు సర్పంచు, నీవు మున్ముందు ఇంకా 5 సంవత్సరాలు 10లో కొనసాగుతావు. ఈ గ్రామాభివృద్ధికి మన ఎమ్మెల్యే గారి సహకారం, మన ఎంపీ గారి సహకారం తీసుకొని అధిక నిధులను తీసుకొచ్చి మీరందరూ ఈ గ్రామ అభివృద్ధికి చాలా చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మీ మీద చాలా భారీ మేడ ఇచ్చారు. నీ మీద చాలా బాధ్యతలు పెరిగినాయి బాబు గారు. ఇంకొకటి ఏంటంటే, ఎన్నికల వరకే పార్టీలు, రాజకీయాలు ఎన్నికల వరకే. రాజకీయాలు అయిపోయిన తర్వాత, ఎన్నికలు అయిపోయిన తర్వాత అందరు నీకు ఓటేసిన వాళ్ళు కూడా, ఓటైన వాళ్ళు కూడా నీ ప్రజలే. నీ మీద పోటీ చేసిన విశ్వనాథ్ కూడా నీ ఓడే. కాబట్టి అందరినీ కలుపుకొని ఈ గ్రామం కోసం నువ్వు ఖచ్చితంగా అందరి కృషి చేయాల్సిన అవసరం ఉంది. అధిక నిధులు ఎట్లా ఎమ్మెల్యే గారి నుంచి, ఎంపీ గారి నుంచి మీకు ఎట్లాగో రాష్ట్ర నిధులు, కేంద్ర నిధులు వస్తూనే ఉంటాయి. మీకు గ్రామ పంచాయతీ నిధులు వస్తాయి. అవి కాకుండా ఎక్స్ట్రాగా మీరు ఎమ్మెల్యే గారి దగ్గరికి, ఎంపీ గారి దగ్గరికి నువ్వు నిద్ర పోకూడదు, ఆ ఎమ్మెల్యేకి, ఎంపీ కూడా నిద్ర పోనీయకూడదు. పోనీయకుండా అధిక నిధులు తీసుకొచ్చి ఈ గ్రామం కోసం అని చెప్పి కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి చెప్తున్నా. ఇంకొక విషయం ఏంటంటే, ఈ గ్రామం నాకు చాలా పరిచయం, చాలా రోజుల నుంచి వస్తుంటాం. ఇక్కడ చాలామంది, మన పుండ్లిక్ పటేల్ గారు, మన దిలీప్ ఎక్స్ సర్పంచ్ గారు, చంద్రశేఖర్ ఎంపీటీసీ గారు, పండారి సొసైటీ డైరెక్టర్ గారు, బసప్ప గారు చాలా సీనియర్ సర్పంచ్, మన పంతుల నాయక్ గారు, వీళ్ళందరూ ఎంతో కృషి చేసి ఏకగ్రీవంగా పాపం ఆయనకు చాలా గెలిపించడం జరిగింది. కాబట్టి మీ మీద గురుతర బాధ్యతలు చాలా పెరిగినాయి బాబు గారు. కాబట్టి మీరు ఇంకొకటి, నేను ఎమ్మెల్యే గారికి కూడా నేను రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నా. ఏంటంటే, నూతనంగా ఎన్నికైన సర్పంచులకు శిక్షణ తరగతిని ఏర్పాటు చేసి వాళ్ళ విధులు, వాళ్ళ బాధ్యతలు, వాళ్ళకు వచ్చే నిధులు ఎట్లా ఉపయోగించాలని చెప్పేసి ఎమ్మెల్యే గారికి మొత్తం పార్టీలకు అతీతంగా ఒక శిక్షణ తరగతిని నిర్వహించాలని చెప్పేసి ఎమ్మెల్యే గారికి నేను ఈ వేదిక ద్వారా కోవడం జరుగుతుంది. ఆయన కూడా నేను పర్సనల్గా రిక్వెస్ట్ చేసి మీ అందరికీ ఈ విధులు, నిధులు, ఏ నిధులు వస్తాయి, ఏ విధులు ఉంటాయి, ఏ బాధ్యతలు ఉంటాయి, మీకు ఏం హక్కులు ఉంటాయి, ఇవన్నీ మీకు ఒకసారి శిక్షణ తరగతి కూడా ఏర్పాటు చేయడానికి మేము ప్రయత్నం చేసి కోరుతున్నాం. ముఖ్యంగా మీ బేమర గ్రామ ప్రజలకు, మీ అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నా. బాబు గారికి అనుకున్నందుకు మీకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ ముగిస్తున్నా. జై కాంగ్రెస్.